సార్ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ముఖ్యమంత్రి గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళారు, రేటు గిట్టుబాటు ఇయట్లేదని చెప్పి. దాని తర్వాత చూస్తే కనుక కేసు కూడా ఫైల్ చేశారు. సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా చాలా వరకు సెక్యూరిటీ కూడా ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు సార్. వీటిని ఎట్లా చూడొచ్చు? నేను ఇప్పుడు వివేకానంద గారి కోట్ ఒకటి ఎప్పుడు నాకు తిరుగుతుంటుంది సార్ బట్లో, ఇగ్నోరెన్స్ ఇస్ డెత్ అని. మీరు ఏదైనా చెప్పండి, తెంగరతనం తెలుగు తక్కువతనం ఆపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు గత 5 సంవత్సరాలు బట్టి, ఇప్పుడు మీరు నేను మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఎవరికి ఆ సోయి ఉండదు. ఎందుకంటే నేను ఎన్నో టీవీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇంక్లూడింగ్ ఈ తపేలా ఛానల్లో ఆ పౌడర్ డబ్బా అయితే మరీ మంచి మర్యాద, ఒక అట్లీస్ట్ దే నీడ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద చైర్. ఇది ఎప్పుడైతే జరగలేదు, తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు పోలీసులు ఎంతమందిని ప్రొవైడ్ చేసేవారు ఆయన సభలు సమావేశాలు ఎక్కలు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ మూమెంట్కి అన్నిటికీ. ఇందులో కనీస కన్సిడరేషన్ కూడా లేదు. ఆయన చూడండి, మొదటిసారి ఆ రషీద్ని చంపినప్పుడు ఆయన పరామర్శకి వెళ్ళినప్పుడు ఒక పనికిమాలిన వెహికల్ ఒకటి ఇచ్చారు. అది ఫస్ట్ సెక్యూరిటీ ల్యాబ్సెస్. మొన్న గడ్డి కాలిందో వల్లకాడ కాలిందో అని చెప్పి తిరిగి ఆయన మీద నీ డేటా ఇవ్వు, తొక్కివో, తోటకూర అని వాళ్ళ ప్రాణాలు తినేస్తున్నారు. నిన్న డెవలప్మెంట్ చూస్తే మీరు మిర్చి యార్డ్కి ఇట్స్ ఎ ప్రయర్ నోటీస్. నాకు అర్థం కాదు ఏంటంటేనండి, మీరు హ్యాండ్ ఇన్ గ్లౌజ్ అన్నది చూసాం సాధారణంగా, కానీ ఇక్కడ విభిన్నంగా ప్రతిస్పందన లేని ఒక ఎలక్షన్ కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఉంటారు వాళ్ళు. ఈ తెలుగుదేశం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రోయాక్టివ్గా ఏదైనా ఫైల్ చేస్తే అప్పుడు వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు కథలని చెప్తుండ్రు, ఇవాళ ఎలక్షన్ కోడట, వల్లకాడట, వచ్చిన పర్వతం అని. అసలు నాకు తెలియకడుతాను, సభలు సమావేశాలంటే ఎలక్షన్ కోడ్కి వర్తిస్తుంది. ఒకటి సాగు బతుకుల్లో ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అలా పరామర్శించకపోతే పురుగుల మంది అయితే మీరు మార్కెట్లో ఎన్ని వీడియోలు ఉన్నాయి చూడండి, రైతులవి వాళ్ళ గోస వినిపిస్తాను నేను. ఎందుకు బతుకుతున్నామో, వీళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు స్వామినాథన్ కమిషన్ గురించి ఇలా ఊగిపోయి మాట్లాడతారు కదా, కనీస గిట్టుబాటు ధరకు కూడా కనీస బాధ్యత లేకుండా నిన్న లెటర్ రాశారు. మీరు చూసారా? శివరాజ్ సింగ్ చౌహాన్కి మనకి ఈరోజు విజయవాడ తిరగబడిపోయినప్పుడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చి తిరగబడిపోయి వెళ్ళిపోయి అక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కూడా మొన్న ఇలాగ ఎంగిలోకులు విదిలించారు 600 కోట్లు. కనీసం 10% కూడా కాదు, 6,800 కోట్లు ప్రాథమిక అంచనాలు ఇస్తే. వీళ్ళు మళ్ళీ డబల్ ఇంజన్ సర్కారు ఒక నుంచి ఇంజన్ షంటింగ్ చేస్తే ముందుకు వెళ్ళిపోతారు వీళ్ళు, శ్రీకాకుళం దాటి ఇలా సముద్రంలో బంగాళాఖాతంలో కలిసిపోతారని వీళ్ళు కథలు కాకరకాయలు. దాంట్లో ఏం రాశారు తెలుసా సార్? జగన్మోహన్ రెడ్డి గారు అనే గవర్నమెంట్ ఒక 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన అగ్రిగేట్ 20,000 పైచీలకి మిర్చి రైతులకి ఇస్తే మాకు చేతకాక 13,000 అని చెప్పి కూడా 9,000 కొనలేని దైద్యకుడి స్థితిలో ఉన్నామని. దీనికి ఆ జగన్మోహన్ రెడ్డి మన ఎరుబాగులతనం బాగా తెలిసి మొత్తుకొని చెప్పాడు, రే క్లాస్ వార్ అంటే ఇదే రే, పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నది మిమ్మల్ని ఇలా కబలించి పిప్పి పిండి చేసి వదిలేస్తుంది. అడికి ఏం పోయింది సార్, వాళ్ళు మిర్చి కొనరు, ఈడేం చేస్తాడు పాపం, మిత్తులు కట్టుకోలేక ఆత్మహత్యలు. రెండోది ఇది కడుపు మండి అక్కడ మిర్చిని తగలబెట్టేసిపోవడం, లేదా అక్కడ డంప్ చేసేసిపోవడం. మీరు గుంటరే కదా సార్, 20,000 పలికిందని వీడియోలు ఎవరు చేసి చచ్చిపోవట్లేదు ఎవడను. ఉన్నారు గతంలో 26-27 ఏళ్ళు కూడా పలికింది అది. కానీ అక్కడ ఆ మిర్చి యార్డు కోత వేడి దూరంలో ఉంటాయి, ఆ కరకట్ట మిర్చి ఇటు అటు పోయేవాళ్ళు. ఇవన్నీ కాదు సార్ సనాతన ధర్మం. ఈ బైరాగులు ఈ శతాలు మనకెందుకు సార్? నాకు ముందే సన్నాసి మఠంలోకి పోవచ్చు కదా. సన్నాసి మఠాలకు పోకుండా ఇప్పుడు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అంత పరిస్థితి క్రియేట్ చేసుకుని ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు వీళ్ళు వర్తమాన కాలంలో ఉండరా? అంటే మనం ఇవాళ ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ 3 ఉంటాయి. విజన్ 27, విజన్ 2020, ఈ కథలు చెప్పుకుంటే ఎలా ఉంటారు, ఇవాళ ఏంటి అన్నది ఏం ఆలోచించరా? ఇప్పుడు విజన్ 47 సార్, ఏదో వల్లకాడు వాళ్ళు అడ్డమైన చెత్త పేర్లు పెట్టుకుంటుంటారు, మీరు అది చూసి సంతోషిస్తూ ఉండండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రజలకి తెలియకుండా ఏదో ట్రాప్లో పడ్డారు, ఎలక్షన్ అయిపోయింది, గెలిచారు, ఓడారు అని పక్క తీయండి. ఆయన అగ్రిగేట్ 50,000 రూపాయలు రైతులకు దొరుకుతుంది సార్. మీకు ఒక డేటా చెప్తా సార్, కందులు, తర్వాత ఈ వడ్లు 2,000 రూపాయల దగ్గర అగ్రిగేట్ని పలికేశారు. 2,300 దాకా వెళ్ళిన వడ్లు గత 5 సంవత్సరాల్లో చూసినాం. కరోనా టైంలో కూడా ఇంత ఘోరంగా 1,300 కొంటారు. మిర్చి సగానికి సగం 10,000. కొని నాదుడు లేడు. దళారులోనే వాళ్ళు క్యాపిటలిస్టులతో ఎలా పట్టుకుని ఉన్నారో చూసారా ఇక్కడ? ఎందుకంటే మనుషుల్ని కబలించి వెళ్ళాలి, ధరల స్థిరీకరణ లేదు, పంట బీమా లేదు. ఆయన అగ్రిగేట్ 50,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వచ్చేసారు. రైతుకి పంట బీమానండి, లేదంటే రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేవన్నీ అగ్రిగేట్ని 50,000 వచ్చేవి. ఆర్బీకే సెంటర్లు 10,500 గడితే కళ్యాణ మండపాలు విలేజుల్లో భర్తలు ఇంత దద్ది భోజనాలు పెట్టుకోవడానికి పెట్టుకుంటారా? ఏం తమాషాలుగా ఉందా? అంటే ఎప్పటికీ ప్రజలు జడ్డి వేద వల్ల ఉంటారని, ప్రజల్లో విప్లవాలు రావు, ప్రజల్లో చైతన్యం రాదని. లేకపోతే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి భవనం నుంచి బయటకు రాడు, బయటకు వస్తే సస్తున్నారు రా భయ్, మీరు సెక్యూరిటీ లేకపోతున్నారు, మీకు చేత కాదు. ఆయన గవర్నమెంట్లోనే నీకు తెలిసి నేను వస్తే బయటకు వస్తే ఎలా ఉంటుందని గమ్మున ఉన్నాడు. ఓ రారు వచ్చి మీరు ఏడి చేశారు,
కడుపు మంట అంటే ఏంటంటే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. పెట్ట మనిషి లేడు సిలకలూరుపేట వచ్చేదాకా శ్రవణ గారు వచ్చేది అడవడి చేశాడు సిలకలూరుపేటలో తప్ప. జైలుకి వెళ్ళి ఎత్తుకెళ్ళి కూర్చోపెట్టినప్పుడు లోద్రా తెలుగు తక్కువతనంకి 52 రోజులు ఆయన జైల్లో ఉన్నాడు. అందుకే నేను కొడాలని చూడండి చుట్టూ లాయర్లు చూపించి ఇల్లట వాళ్ళు ఉంటారంటే లోద్రాలు అటువంటి మాకు లేడంత గర్వంగా చెప్పడం అన్నమాట. ఉంటే ఏడు చేస్తే లోపల పెడతాడు 52 రోజులు. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించండి. ఒకటి మిర్చియాడికి వెళ్ళిన ఉదంతం, ఇక్కడ వంశీ గురించి వెళ్ళిన ఉదంతం మీరు గమనిస్తే నాయకుడు జైల్లో ఉన్నాడు, నందిగం సురేష్ జైల్లో ఉన్నాడు. ప్రజా ప్రతిస్పందన ఎలా ఉందో చూశారు కదా. అంటే ఒక అధినాయకుడు నాయకుడు కోసం వస్తేనే ప్రజా వెలుగు వచ్చింది. అధినాయకుడిని తీసుకెళ్ళి లోపటేస్తే వాడు లేడు, పెట్ట మనిషి లేడు అంచేత వాళ్ళకి ఒరిజినల్గా కడుపు మంట ఉంటుంది. ఇవన్నీ మీరు గమనించుకోగలిగితే జగన్మోహన్ రెడ్డిని ప్రజల్లోకి రాకుండా ఫస్ట్ ట్రాప్ వేసి సస్టైన్ చేసుకుంది ఎవరు? వాళ్ళే.